ఇక స్పిరిచువల్గా ఓంకారంలో వచ్చిన శబ్ద తరంగంలో ఎవరైతే ఓంకారాన్ని ఉచ్చరిస్తుంటారో వారి ఎన్విరాన్మెంటల్ అంతా కూడా ప్రశాంతంగా తయారవుతుంది. ఇది మనం చూసాం. గౌతమ బుద్ధుణ్ణి చంపడానికి అంగుళీకుడు అనే రాక్షసుడు వెళ్ళినప్పుడు ఆయన ఆరాలోకి వెళ్ళగానే ఆయన హింసా ప్రవృత్తిని వదిలేసి గౌతమ బుద్ధుడికి శిష్యుడిగా మారిపోయాడని. అలాగే ఎవరైతే ఓంకారాన్ని స్మరిస్తుంటారో వాళ్ళ ఎన్విరాన్మెంటల్ ప్రశాంతంగా అవుతుంది. ఎవ్వరు అక్కడికి వెళ్ళినా ఏంటో తెలియని ప్రశాంతత ఆ ఆరాలో ఆ ప్రాంతంలో ఉన్నది అని అనిపిస్తుంది. రెండవది, ఓంకారం మన ధ్యానానికి ముఖ్యం. ధ్యానము అంటే అనంతమైన జ్ఞాన నిధిని మనలో ఎంత శక్తి ఉన్నదో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. ఆ అనంతమైన వీఆర్ నాట్ యూజింగ్ ఇట్, సో వీఆర్ లూజింగ్ ఇట్. ప్రణవారాధన చేస్తే అనంతమైన మనలో దాగి ఉన్న జ్ఞానం బయటికి వచ్చి లోక కళ్యాణార్థం ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది.